వీటి మీద చర్చిద్దాం. అమర్ గారు ఉన్నారు, అదేవిధంగా పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు సార్ నమస్తే సార్. ఏంటి డాలర్తో రూపాయి మారక విలువ ఆగుతుందా? ఇప్పట్లో జెట్ స్పీడ్ లో పోతుంది. అంటే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అమెరికా అస్తవ్యస్తంగా ఉంది, అమెరికా ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది మనందరికీ తెలిసిందే. అట్లాంటి అమెరికా డాలర్ బలంగా ఉండటం ఏంటి, దాంతో పోలిస్తే ఇండియా రూపీ బలహీనంగా ఉండటం ఏంటి? పైగా పోయిన క్వార్టర్ లో భారత జీడిపి Q1 లో భారత జీడిపి అంటే ఏప్రిల్ టు జూన్ భారతదేశం తాలూకు జీడిపి 7.8% పెరిగింది, రికార్డు అన్నారు. మళ్ళీ ఈ క్వార్టర్ ఆ రికార్డుని కూడా దాటి 8.2% పెరిగింది Q2 లో. మరి ఇన్ని రికార్డులు జీడిపి బ్రేక్ చేస్తుంటే భారత ఎకానమీ బలహీనంగా ఉండటం ఏంటి, అమెరికా ఎకానమీ బాగుందని చెప్పడం ఏంటి? మరి అమెరికా ఎకానమీ బాగుంటేనే డాలర్ బాగుండాలి, కానీ అలా కాకుండా ఎందుకు జరుగుతుందంటే సింపుల్ లాజిక్. అమెరికా ఎకానమీ బాగాలేదు, కానీ భారత ఎకానమీ అంతకంటే బాగాలేదని. ఇది సింపుల్, రిలేటివ్, ఇట్ ఇస్ ఆల్ రిలేటివ్. అమెరికన్ ఎకానమీ జనరల్ గా అమెరికా కొన్ని అడ్వాంటేజెస్ అమెరికాకు ఉన్నాయి, డాలర్ కొన్ని అడ్వాంటేజెస్ డాలర్ ఉన్నాయి. 1944లో బ్రెటన్ వుడ్స్ అనే చోట అమెరికాలో డాలర్ ని ప్రపంచ దేశాలు 44 దేశాలు సమావేశమై ఈ కరెన్సీలో మనం వ్యాపారాలు చేసుకుందాం డాలర్ లో, ఎందుకంటే అమెరికా అప్పటికి అన్ని దేశాల కంటే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది కాబట్టి ఆ కరెన్సీని అందరూ ఒప్పుకొని వ్యాపారాలకి దాన్ని మధ్యవర్తిగా వాడుకోవాలి, లావాదేవీలు కానీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ దానిలోకి షిఫ్ట్ అయింది, 44 దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా. ఆ రకంగా ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ అయింది డాలర్. ఆ రిజర్వ్ కరెన్సీ స్థానాన్నది ఇప్పటికీ అంటే కొంత ఇనర్షియా వల్ల కావచ్చు ఏదైనా కానీ ప్రపంచంలో డాలర్ అనేది ఎక్కువ దేశాల వద్ద నిలవన్నటువంటి కరెన్సీ, దానికి బలం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ డొల్ అయిపోయినా, ఆర్థిక వ్యవస్థలో 37 లక్షల కోట్ల డాలర్లు అప్పైనా ఇంకా డాలర్ ఉండకూడదు, యాక్చువల్గా ఇట్లా సర్వే అవ్వకూడదు. అంటే ఒక్కోసారి డాలర్ తో పోలిస్తే ఇప్పుడు డాలర్ తో పోలిస్తే అన్ని కరెన్సీలు కూడా ఇదే పరిస్థితి కదా, నాట్ ఓన్లీ రూపీది కాదు కదా ఈ సిచ్యువేషన్. కాదు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏషియన్ కరెన్సీస్ లో వరస్ట్ పర్ఫార్మింగ్ ఇండియన్ కరెన్సీ. అది ఈ మధ్య కాలం రెండోది ఈ మధ్య కాలంలో వచ్చిన డేటా ప్రకారం, ఒక నెల క్రితం డేటా ప్రకారం, నాకు దగ్గర లేటెస్ట్ గుర్తులేదు కానీ అదే పరిస్థితి దరిదాపుగా. చాలా దేశాల కరెన్సీలు డాలర్ తో పోలిస్తే ట్రంప్ వచ్చిన తర్వాత బాగా బలపడ్డాయి. కానీ 3 దేశాల కరెన్సీ, టర్కీ ఏదో అనుకుంటా, ఒకటి ఇంకేదో దేశాలు, 3 దేశాల కరెన్సీలు డాలర్ తో పోలిస్తే బలహీన పడ్డాయి. 23 దేశాల్లో సుమారుగా 20 దేశాల కరెన్సీలు డాలర్ తో పోలిస్తే బలపడ్డాయి. మన దేశం ఇతర 2-3 దేశాలు అవి ఉన్నాయి, ఆ దేశాల కరెన్సీలు మాత్రమే బలహీన పడ్డాయి. డాలర్ ఈ మధ్యకాలంలో వేగంగా బలహీన పడుతుంది. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, బలహీన పట్టడం ఏంటి, బలపట్టడం ఏంటి, అసలు లాజిక్ ఏంటంటే సింపుల్ సార్. అన్ని కరెన్సీలు ఒక అగాధంలో పడిపోతున్నాయి అనుకోండి, ఒక అగాధంలోకి కరెన్సీలు పడిపోతున్నాయి, మొత్తం కింద పడిపోతున్నాయి లోపలికి. పడిపోతున్నప్పుడు ఏ కరెన్సీ అయితే ఎక్కువ లోతుగా పడి ఉందో ఆ కరెన్సీ ఎక్కువ బలహీనంగా ఉన్నట్లు. ఎక్కువ పడింది కదా అగాధంలోకి, దానిపైన పడతానే ఉంది, అది కూడా దానిపైన ఉన్న కరెన్సీ కొంచెం తక్కువ పడ్డ కరెన్సీ లోతుకి, అది బాగున్నట్టు. ఇది రిలేటివ్. అన్ని కరెన్సీలు ప్రపంచంలో గత అనేక సంవత్సరాలుగా అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నాయి, కానీ కొన్ని ఎక్కువ పడ్డాయి, కొన్ని తక్కువ పడ్డాయి. వాటి పత్రం ఆ ఎకానమీ తాలూకు వీక్నెస్ ఎంత ఉందనే దాన్ని బట్టి రిలేటివ్ గా రెండో దేశం కంటే బాగుంది. ఓకే, అమర్ గారు నడుస్తుంది కాబట్టి అందుకనే బంగారం పెరుగుతుంది. ఈ రోజు బంగారం ఎందుకు పెరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలు దెబ్బతిన్న కొద్దీ పేపర్ కరెన్సీ విపరీతంగా ముద్ర కొట్టి బలహీన పద కొట్టి బంగారం పెరుగుతుంది. సార్ చెప్పండి, అదొక ముఖ్యం అంతే. థ్యాంక్ యూ.